హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా లాంగ్ ఫ్రాక్స్కైనా వేటికైనా సరే 3/4 హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే క్లాత్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక హ్యాండే చూపిస్తున్నానండి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 3/4 హ్యాండ్స్కి వచ్చేసి మ్యాక్సిమం ఎవరికైనా సరే 16 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ హైట్ కొంచెం తక్కువగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి 15 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే బాగా హైట్ ఎక్కువగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి 17 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా? 3/4 హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్ పొడవు అనేది మ్యాక్సిమం ఎవరికైనా 15 ఇంచుల దగ్గర నుంచి 17 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే హ్యాండ్ పొడవు 15 ఇంచులు తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ 15 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున రెండు వైపులా కూడా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 15 ఇంచులకి 1 ఇంచ్ యాడ్ చేసుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 16 ఇంచులు. అంటే ఇక్కడ మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 16 ఇంచులు అనమాట. ఇప్పుడు ఈ 16 ఇంచుల్ని ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 16 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ని మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. అంటే చిన్న సైజ్ బ్లౌజా పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. అంటే ఇది మనకి చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. చిన్న సైజ్ బ్లౌజులకు వచ్చేసి చంక డౌన్ 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 3.5 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు ఇదే 3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.